వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండదు. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనసు స్థిరంగా ఉంటుంది. నేను నా దేవుని నమ్ముకున్నాను, ఆయన నన్ను సిగ్గుపరచడు. అంటే ఎవరైతే విశ్వాసం బలంగా ఉంటుందో వారు ఆయన మీద ఆధారపడతారు. చాలా క్లియర్గా 112 కదమ్మా, కీర్తనల గ్రంథం 112 7వ వచనం చూడు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. మన విశ్వాసం క్రీస్తుని ఆశ్రయించాలి. అందుకని ఇందాక చెప్పుకున్నప్పుడు అబ్రహాం ఎవరిని ఆశ్రయించాడు? ఆశ్రయించాడు కాబట్టి ఆ విశ్వాసం ఆయన్ని బలపరిచింది. అంటే ప్రార్థన చేయాలంటే నువ్వు ఆశ్రయించి దాని సన్నిధికి రావాలి. నువ్వు నమ్మకం ఉంటే కదా నీ అంతట నీవు నా కలిగిన శ్రమ, నా కలిగిన బాధ, నా కలిగిన కష్టం పోగొట్టుకోవాలంటే దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థన చేయాలి. ఇప్పుడు హన్నకు కలిగిన శ్రమ, బాధ, వేదన అంతా కూడా ఎన్నో సంవత్సరాలు మందిరానికి వచ్చింది. కానీ ఆమె ప్రార్థన చేసుకుంటేనే దేవుడు ఆమె ప్రార్థన విని తన సేవకుడి ద్వారా మాటనిచ్చాడు.